Hi children, good morning Anna. How are you? I hope you were all fine. So yesterday we had discussion Anna, the Kakatiyas emergence of a religion kingdom గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. And yesterday we had discussion Anna, so important Kakatiya rulers. Kakatiya important Kakatiya rulers. ఇంపార్టెంట్ కాకతీయ రూలర్స్. మనం ఈ కాకతీయ రూలర్స్లో పరిపాలన మనం చూసుకున్నట్టయితే నిన్న సో వేర్ డిస్కషన్ సమ్ పార్ట్ మనము చక్కగా సో స్టోన్ వాల్ అండ్ ఏ మోట్ సో ఇన్నర్ సో రామ్ పార్ట్ అండ్ అవుటర్ రామ్ పార్ట్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. మరి వాటిని కొన్నేమో స్టోన్స్తో నిర్మించారు, కొంతేమో మట్టితో నిర్మించడం జరిగిందని తెలుసుకున్నాము. అదేవిధంగా మనము సో ఇక్కడ దాన్ని ఏ విధంగా మనము వాటిని అక్కడ ఏ విధంగా నివసిస్తున్నారో అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. కెన్ యూ డ్రా మ్యాప్ సో రఫ్ మ్యాప్ ఆఫ్ యువర్ విలేజ్ అంటే మీ గ్రామీణ ప్రాంతం గురించి ఒక రఫ్గా ఒక మ్యాప్ గీయమంటాడు. ఆర్ ఏ టౌన్ అండ్ కంపేర్ విత్ ద మ్యాప్ ఆఫ్ ద ఓరుగల్లు. ఇక్కడ ఏంటంటే మీ గ్రామీణ ప్రాంతానికి సో ఒక రఫ్ మ్యాప్ గీసి దేంతో కంపేర్ చేయమంటున్నట్టమ్మా ఓరుగల్లు. దేంతో కంపేర్ చేయమంటున్నమ్మా ఓరుగల్లుతోనే మీ సో మీరు ఒక మీ గ్రామీణ ప్రాంతం గురించి ఒక రఫ్ మ్యాప్ గీసి అండ్ అదేవిధంగా సో యువర్ విలేజ్ ఆర్ టౌన్ విలేజ్ మీ గ్రామీణ ప్రాంతము ఆర్ టౌన్ పట్టణ ప్రాంతము ఒక ఏం చేయాలంటే ఒక బొమ్మ మ్యాప్ గీసి సో వాటిని ఏం చేయాలంటే కంపేర్ విత్ ద మ్యాప్ ఆఫ్ ఓరుగల్లుతోనే కంపేర్ చేయమని చెప్తున్నాను అనమాట. పోల్చమని కంపేర్ అంటే పోల్చడం. వాట్ ఆర్ ద మెయిన్ సో డిఫరెన్సెస్ బిట్వీన్ ద మోడ్రన్ టౌన్స్ అండ్ ద సిటీస్ ఆఫ్ ద ఫాస్ట్ లైక్ ఏ ఓరుగల్లు. వాట్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ అక్కడ ముఖ్యమైన డిఫరెన్సెస్ తేడాలు ఏంటి బిట్వీన్ మోడ్రన్ అంటే కొత్తగా ఉన్నవి మోడ్రన్ ఓకే సో మోడ్రన్ టౌన్స్ అంటే మోడ్రన్ అంటే ఏంటిది నాన్న మనకి ఇప్పుడు ఉన్నవి కొత్తగా మోడ్రన్ అండ్ అదేవిధంగా సో టౌన్స్ అండ్ ద సిటీస్ ఆఫ్ ద ఫాస్ట్ లైక్ ఏ ఓరుగల్లు. మోడ్రన్ అండ్ మనము సిటీస్ వాటిని ఏం చేయాలంటే ఓరుగల్లులో ఉన్నవి ఏవైతే పాస్ట్లో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అప్పట్లో ఏ విధంగా ఉన్నాయో ఫాస్ట్ అంటే జరిగిపోయిన కాలంలో ఏ విధంగా ఉన్నాయి మరి ప్రజెంట్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఓరుగల్లుతో కంపేర్ చేయమని చెప్తున్నాను అనమాట. ఓకే యూజ్ ద స్కేల్ అండ్ షోయింగ్ ఆన్ ద మ్యాప్ టు ఫైండ్ అవుట్ ద బ్రెత్. మనం ఒక స్కేల్ యూజ్ చేసి సో దేని యొక్క బ్రెత్గా సో బ్రెత్ అంటేనా వెడల్పుని ఓకేనా స్కేల్ యొక్క సహాయంతో ఎడల్పుని ఆఫ్ ద అవుటర్ వాల్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అవుటర్ వాల్ ఈస్ట్ టు వెస్ట్ ఈస్ట్ నుండి వెస్ట్ వరకే మన దాని యొక్క బ్రెత్ ఎడల్పుతోనే సో సిటీని మనల్ని అవుటర్ వాల్ ఉంది కదా మనకి ఇన్నర్ వాల్ అవుటర్ వాల్ ఉంది కదా దాన్ని మనల్ని స్కేల్ యొక్క సహాయంతో ఎల్లడిపి కనుగొనమని చెప్తున్నాను అనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఏ సో ఎవర్ బీన్ ఇన్ వరంగల్ డిస్క్రైబ్ యువర్ ఏ క్లాస్మేట్. నువ్వు ఎప్పుడైనా సో ఈవెన్ బీన్ వరంగల్ గురించి మీ క్లాస్మేట్ స్నేహితులతోనే వర్ణించావా. సో అదేవిధంగా ఆల్సో ఫైండ్ అవుట్ ద బ్రెత్ ఆఫ్ ద సిటీ విత్ ఇన్ ఇన్నర్ స్టోన్. మనకి అవుటర్ ఉంది ఇన్నర్ ఉంది కదా ఇన్నర్ స్టోన్ ఉంది కదా సో ఇన్నర్ స్టోన్ వాల్ ఫ్రమ్ ద నార్త్ టు సౌత్. ఇది నార్త్
నార్త్ టు సౌత్, నార్త్ టు సౌత్, నార్త్ నుండి సౌత్ వరకు మనము ఇన్నర్ లోపల వాల్ ఏమున్నది మనము కనుగొనాలి. ఓకేనా. సో అదేవిధంగా స్వయంభూ శివ వాజ్ ద ఫ్యామిలీ గాడ్ ఆఫ్ ద కాకతీయ. స్వయంభూ శివ ఉంది కదా, వీళ్ళు ఎవరి యొక్క గాడ్ అంటమ్మా, లార్డ్ ఆఫ్ శివాని ఎక్కువగా వీళ్ళు పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. అండ్ అదేవిధంగా వీళ్ళు వై డూ యూ థింక్ డిడ్ ద బిల్డ్ ద టెంపుల్ అండ్ నాట్ ఏ ప్లేస్ ఆర్ ఏ మార్క్డ్ ప్లేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ. మరి వాళ్ళు కాకతీయుల కాలంలో సో లార్జ్ టెంపుల్ నిర్మించడం అనేది జరిగిందని చెప్పుకున్నాము. సో ఎవరి పరిపాలన, కాకతీయుల యొక్క కాలంలో చంద్రగుప్త 1, చంద్రగుప్త 2, మౌర్య, ఈ విధంగా సో సముద్రగుప్త వీళ్ళందరూ కూడా వీళ్ళ కాలంలో చాలా సిటీలో పెద్ద పెద్ద గుడులను నిర్మించారు కదా, టెంపుల్. వాళ్ళు ఆ విధంగా ఎందుకు నిర్మించారు అని అడుగుతున్నమాట. యాజ్ ఏ కాకతీయ కింగ్స్ బికమ్ ఏ powerful, they were able to the and so for such many chiefs of a so accept them as their kings. మరి అక్కడ వాళ్ళ యొక్క పరిపాలనలో వాళ్ళున్న రాజుల్లో ఉన్న మనం చూసుకున్నట్టయితే సో కాకతీయ కింగ్స్, కాకతీయ రాజులు అనే వాళ్ళు ఏ విధంగా చాలా పవర్ఫుల్, వాళ్ళ యొక్క పరిపాలన చాలా శక్తివంతంగా ఉండేది. అండ్ అదేవిధంగా వారు ఏబుల్ టు ఫర్ అంటే బోధించడం. మెనీ చీఫ్స్ అంటే చాలా మందికి కూడా వీళ్ళు అంటే చాలా మంది ముఖ్యులకు కూడా వీళ్ళు టు యాక్సెప్ట్ దెమ్ యాజ్ దేర్ కింగ్స్. అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ కాకతీయ యొక్క కింగ్డమ్ని ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళ యొక్క రూల్, పరిపాలన చాలా బాగుంది కాబట్టి యాక్సెప్ట్ చేశారనమాట. ఓకేనా. సో అండ్ అదేవిధంగా ద కాకతీయాస్ ప్రొటెక్టెడ్ దేరే సమంత. మరి కాకతీయ వాళ్ళకి దేనికి రక్షణ ఇచ్చారంటే సో ప్రొటెక్టెడ్ దేనికి రక్షణ ఇచ్చారంటమ్మా, దేర్ సమంత వాళ్ళ యొక్క సమంతకి వీళ్ళు ఏమి ఇవ్వడం అనేది, రక్షణ ఇవ్వడం అనేది జరిగింది. సబార్డినేటర్స్ అంటేనా అక్కడ ఉన్న ఆధీనాలు, సబార్డినేటర్స్ అంటే ఆధీనాలు ఫ్రమ్ ద సో వారియర్స్ అండ్ చీఫ్స్. అక్కడ ఎవరున్నారు, సో సబార్డినేటర్స్, సో సబార్డినేట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సో వీళ్ళు వారియర్స్ అంటమ్మా వీరులు, వారియర్స్ అండ్ చీఫ్స్ అంటే చాలా ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటమ్మా సో దే లుక్ వారియర్స్ ఆఫ్ ఎ చీఫ్స్. వీళ్ళంతా వీళ్ళ యొక్క ఆధీనాలు అనమాట. సమంత యొక్క ఆధీనాలలో ఎవరు ఉండేవారంటే వారియర్స్, వీరులు, చీఫ్స్, ముఖ్యమైన వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. ఫర్ అదర్ ద వారియర్స్ అండ్ చీఫ్స్ దే took also the Samantha with them when they went to conquer of the kingdom. కాన్ఫిడెంట్ అంటే వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన పైన వీళ్ళు విజయాన్ని సాధించడం అనమాట. సో మే ఆఫ్ ద సమంత చీఫ్స్ సో అటెంప్టెడ్ టు బికేమ్ ఇండిపెండెంట్ బట్ ద కాకతీయ కింగ్స్ సెంట్ ఆర్మీస్ అండ్ సో సబ్డ్యూ దెమ్. మరి అదేవిధంగా వీళ్ళ యొక్క మెనీ ఆఫ్ ద సమంత, వీళ్ళ యొక్క సమంత ఏదైతే ఉందో సమంత అక్కడ ఉన్న చీఫ్స్ ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు, ముఖ్య అధికులు ఉన్నారో వాళ్ళు ఏం అటెంప్ట్ చేశారంటే టు బికేమ్ ఇండిపెండెంట్ అంటే వాళ్ళకు వాళ్ళు స్వతంత్రులుగా ఉండాలని. కానీ ఇక్కడ కాకతీయ వాళ్ళు ఏం చేశారు, కాకతీయ కింగ్స్ సెంట్ ఆర్మీస్ టు ద సబ్డ్యూడియం, వారిపైన వీళ్ళు ఎవరినంటే ఆర్మీ సైన్యాన్ని పంపించడం అనేది జరిగింది. మరి నెక్స్ట్ రుద్రమ్మదేవి. మీ అందరికీ ఆల్మోస్ట్ ఆల్ మనము ఈ రుద్రమ్మదేవి గురించి కూడా తెలుసుకున్నాము. అండ్ సినిమా కూడా, మూవీ కూడా, రుద్రమ్మదేవి మూవీ కూడా ఉంది. కొన్ని మూవీస్ ఎందుకంటేనా మనకి అవి జరిగిపోయినవి కదా, చరిత్రలో ఉన్నాయి, అవి జరిగిపోయినవి కదా, మనం దాన్ని
సో పుస్తకం పఠన చేయడం ద్వారా, పుస్తకం చదవడం ద్వారానా లేకపోతే మ్యూజియంలోనే చూస్తాం కదా, అలా కాకుండా జరిగిపోయిన యుద్ధాన్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి సో ఏంటంటే చాలామంది కూడా మూవీస్ ఆ యుద్ధాలు ఎలా ఉంటాయి, బాహుబలి 1 కానీ బాహుబలి 2 మనం చక్కగా రుద్రమ్మదేవి ఆనాటి కాలంలో ఏ విధంగా పరిపాలించారు, చక్కని వాళ్ళ యొక్క పరిపాలన మనకి కళ్ళకు కట్టినట్టుగా మనకి సో రుద్రమ్మదేవి మూవీలో చూపించడం అనేది జరిగింది. సో హ్యావ్ యూ హియర్డ్ ఆఫ్ ఏ సో బ్రేవ్ ఉమెన్ రూలర్ బై ద నేమ్ ఆఫ్ ద రుద్రమ్మదేవి. ఇవి ఎంతో రుద్రమ్మదేవి ఎవరంటే సో మనం విన్నాం కదా ఈమె యొక్క ధైర్య సాహసాల గురించి. ఏంటనమ్మా? సో బ్రేవ్ ఉమెన్ రూలర్. ఈమె ఎంతో పరిపాలన ఎలా ఉందంటే బ్రేవ్, ఎంతో ధైర్య సాహసాలు కలిగిన ఆమె. చాలా ఆమె యొక్క పరిపాలన కూడా చాలా బాగా చేసి ఈ రాణి రుద్రమ్మదేవిగా ఈమె చక్కటి పేరు తెచ్చుకొని ఈరోజు ఆమె పేరును బుక్కులో లిఖించే విధంగా ప్రజలందరూ మనం చెప్పుకునే విధంగా ఆమె యొక్క ధైర్య సాహసాలని సో ధైర్య సాహసాల గురించి తెలుసుకునే విధంగా ఆ విధంగా ఆమె యొక్క సత్తాన్ని చాటడం అనేది జరిగింది. షీ వాజ్ ద పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ రూలర్. ఈమె యొక్క పరిపాలన ఎలా ఉండేదంటే పవర్ఫుల్, చాలా శక్తివంతంగా, సో ఏదైతే అనుకునేదో అది సాధించే వాళ్ళు పవర్ఫుల్ అండ్ ఇంకా ఏ విధంగా ఉండేది అంటే అమ్మా సక్సెస్ఫుల్. ఆమె ఏది చేసినా కూడా ఎలా ఉండేదంటే సక్సెస్ఫుల్గా ఉండేదన్నమాట, విజయవంతంగా ఉండేది ఆమె యొక్క రూల్. సో అండ్ హూ ఇంప్రెస్డ్ వన్ అండ్ ఆల్ విత్ హరే సో ఎబిలిటీస్. ఆమె ఎబిలిటీస్ అంటే ఆమె యొక్క సత్తాస్ ఏమైతే ఉన్నాయి అందరిని కూడా ఇంప్రెస్ చేశాయి, ఆకట్టుకున్నాయి. ఆమె యొక్క పరిపాలన ప్రజలందరినీ కూడా ఆకట్టుకుని ప్రజలందరి మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆమె పేరు తెచ్చుకోవడం అనేది జరిగింది. రుద్రమ్మ దేవి ఇన్ రూలర్డ్ ఫ్రమ్ ఓరుగల్లు మోడ్రన్ వరంగల్. మరి రుద్రమ్మదేవి ఎక్కడ పరిపాలించిందంటే సో ఆమె యొక్క పరిపాలన సో రుద్రమ్మదేవి ఎక్కడంటే ఓరుగల్లు, ఇప్పుడు మనం వరంగల్లు అని అంటున్నాము. సో ఈ ఓరుగల్లు వరంగల్ ఎలా ఉందంటమ్మా సో మోడ్రన్ వరంగల్ మొత్తం కూడా ఎలా ఉంది, మోడ్రన్ అధునాతనికంగా చక్కగా చాలా చక్కగా వరంగల్ ఇప్పుడు ఉందమ్మా. అండ్ బిలాంగ్ టు ద ఫేమస్ కాకతీయ ఫ్యామిలీ. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటమ్మా ఈ ఓరుగల్లు? కాకతీయుల కుటుంబం కాలం నాటి నుండి ఇది వచ్చిందనమాట. సో అండ్ అదేవిధంగా షీ రూల్డ్ ఫ్రమ్, ఈమె ఎప్పుడు పరిపాలించింది అంటమ్మా సో 1262 ఈసీ అంటే సో కామన్ ఈరా బిఫోర్ క్రైస్ట్ టు 1289 సి కామన్ ఈరా. సో ఫర్ ఎ నియర్లీ 27 years. సో నియర్లీ హౌ మెనీ ఇయర్స్ నానా? 27 years, 27 సంవత్సరాలు అవలీలగా ఆమె యొక్క ఈ పరిపాలన చేయడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా సో ఇన్ అవర్ కంట్రీ దేర్ హ్యావ్ బీన్ వెరీ పవర్ఫుల్ ఉమెన్ రూలర్. ఆమె స్త్రీ అయి ఉండి కూడా సో ఆ పరిపాలన చక్కగా ఆమె యొక్క రూలు, ఆమె యొక్క బాధ్యత ఏ విధంగా ఉందో చాలా చక్కగా పాత్ర చాలా చక్కగా ఆ రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరిగింది. అండ్ సో ఇన్ అవర్ కంట్రీ దేర్ హ్యావ్ బీన్ వెరీ ఫ్యూ ఉమెన్ రూలర్. మరి ఉమెన్ రూలర్ గురించి చాలా తక్కువ మంది ఉన్నారు, అందరూ రాజులు. సో మనం ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా రాజుల గురించి చెప్పుకుంటాం. సో రాణులు అంటే మనకు గుర్తొచ్చేది రుద్రమ్మదేవి. షీ ఈజ్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అండ్ సో బ్రేవరీ ఉమెన్ రూలర్. ఈమె యొక్క పరిపాలన ఏ విధంగా ఉందంటే చాలా ధైర్య సాహసాలతో కూడిన విధంగా. అండ్ సో ఇంకా ఇన్ అవర్ కంట్రీ దేర్ హ్యాస్ బీన్ ఏ వెరీ ఫ్యూ ఉమెన్ రూలర్. మనం చూసుకున్నట్టయితే మన యొక్క పరిపాలనలో ఉమెన్ అంటే చాలా తక్కువ మంది ఉన్నాయి. సో రుద్రమ్మదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ సమ్ పర్సన్స్ ఓన్లీ ఆర్ దేర్ ఉమెన్స్. ఓకేనా? సో రూలర్స్ a few men. So district Delhi too, there was a woman rule called Razia Sultan. ఈమె ఢిల్లీ వరకు కూడా పరిపాలించింది. ఈమె అప్పట్లో ఏమని పిలిచారంటమ్మా సో రజియా సుల్తాన్గా
రజియా సుల్తానా. రజియా సుల్తానా రజియా సుల్తానా ఏమో పరిపాలన జరిగింది సమ్ ఇయర్స్ బిఫోర్, కొన్ని సంవత్సరాల క్రితం ఈమె రజియా సుల్తానా కూడా పరిపాలించడం అనేది జరిగింది. బట్ హరే సో నోవెల్స్ డిడ్ నాట్ లైక్ టు ఇట్, సో హీ రూల్డ్ బై ద ఉమెన్ అండ్ హీ కిల్డ్ బై హర్. మరి ఆమె దగ్గర ఉన్న కొంతమంది నవాబులు ఎవరైతే ఉన్నారమ్మా, ఈమె పరిపాలన చేయడం ఇష్టం లేని వాళ్ళు, గిట్టని వాళ్ళు, సో ఆమెను ఏం చేశారు అంటే కిల్డ్ బై హర్, ఆమెనే చంపివేయడం అనేది జరిగిందనమాట. చక్కగా ఒక స్త్రీ ఒక రాజ్యాన్ని పరిపాలిస్తుంటే వారులైన ఉండే వాళ్ళు ఉంటారు, ఆ రాజ్యం తనదే కావాలని ఆశించే వాళ్ళు ఉంటారు. అలాంటి క్రమంలో అలాంటి ప్రాసెస్లో ఆమెనే నవాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చంపేయడం అనేది జరిగింది అనమాట. ఏ ఫేమస్ traveler from Italy called Microphone visited Rudramadevi's kingdom and said to he was a so fearless, dressed herself like a man and so rode horses with the easy. ఆమె ఎలాగా లైక్ ఏ మెన్ ఏ విధంగా అయితే ఉంటాడో సో ఆ విధంగా ఈమె పోరాడింది. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చాలా ఫేమస్ ఈమె ట్రావెలర్ ఇటలీ వరకు కూడా ఇటలీలో కూడా ఏమని సో మ్యార్కోపోలో, ఇటలీలో మ్యార్కోపోలో అనే వ్యక్తి ఏమని పిలిచేవాళ్ళంటే సో విజిటెడ్ రుద్రమదేవి కింగ్డమ్, రుద్రమదేవి యొక్క పరిపాలనని విజిట్ చేయడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా మనం చూస్తే ఎలా ఉండేదంటే సో కింగ్డమ్ అండ్ సెట్ దట్ వాజ్ ఏ ఫియర్లెస్, ఎలాంటి భయం లేకుండా ఆమె వేసుకునే డ్రెస్సింగ్ వే కానీ ఆమె ఉండే విధానం కానివ్వండి, అండ్ ఆమె సో రోడ్ హార్సెస్ విత్ ఈజీ, ఆమె సో హార్స్ని గుర్రాన్ని రైడ్ చేసే విధానం కానీ ఎవ్రీ మూమెంట్ ప్రతి ఒక్క మూమెంట్ ఏ విధంగా ఉందంటే ప్రజలని ఆకట్టుకునే విధంగా ఉంది. ఇన్ ఏ ఫ్యాక్ట్ ఇన్స్క్రిప్షన్స్ రుద్రమదేవి వాజ్ ఏ నౌన్ యాజ్ ఏ రుద్రదేవ మహారాజా. అందుకని రుద్రమదేవిని ఈమె ఏ విధంగా అయితే చక్కన ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ విధానం కానీ ఆయుధం పట్టుకున్న విధానం కానీ ఆమె ఎలాంటి ఫియర్నెస్ ఎలాంటి భయం లేకుండా పరిపాలించిన రూల్ కానీ ఆమె పోరాడిన విధానం కానీ రోడ్ ద రాడ్స్ అంటే గుర్రాన్ని నడిపే విధానం ప్రతి ఒక్కటి ప్రజలందరినీ ఆమె పరిపాలన ఆకట్టుకుంది. ఢిల్లీ వరకు పాకింది. అండ్ ఢిల్లీలో కూడా ఆమె రజియా సుల్తాన్ని పిలవడం జరిగింది. అందరూ కూడా ఏంటంటే ఆమె యొక్క ఇన్స్పిరేషన్స్ శాసనాలు ఏవైతే ఉన్నాయో రుద్రమదేవి వాజ్ నౌన్ యాజ్, ఇప్పుడు ఆమె సో మహారాజా, రుద్రమదేవినే రుద్రదేవ మహారాజా అనే అంతగా ఆమె పిలిపించుకోవడం జరిగిందన్నమాట. లైక్ రజియా సుల్తానా అని ఏమైనా పిలిచారు. ఢిల్లీలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆమె వాళ్ళ వరకు కూడా పరిపాలించింది. ఈమె పరిపాలన వాళ్ళ వరకు కూడా వ్యాపింపజేసింది. వాళ్ళేమో ఢిల్లీలో ఉన్న వాళ్ళని రజియా సుల్తానా అని పిలిచారు. అండ్ అదేవిధంగా సో ఇటలీకి చెందిన ఒక వ్యక్తి ఆమె ప్రత్యేకంగా మార్కోపోలో ఆమె యొక్క కింగ్డమ్ పరిపాలన విజిట్ చేసి ఆమె పరిపాలనకి రుద్రమదేవికి సో ఆమె ధైర్య సాహసాలు మెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా 1-2 రుద్రమదేవి పరిపాలన వింటుంటేనే మనకే సో మనం కూడా మనకి ఎన్ని పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా మనం ధైర్యంగా నిలబడి తట్టుకోగలిగే వాటినంత ఉండే విధంగా ధైర్యమదేవి అసలు మనకి మంచి ధైర్యాన్ని ఇచ్చింది. చాలా బాగుంది నాన్న. కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది కదా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్. టుమారో ఆల్సో some Rudramadevi ruler and some part are there, and tomorrow we are discussing that part. This lesson have a hard boards are there. లేకపోతే ఇక్కడ మేబీ అక్కడ మీరు క్వశ్చన్ ఫామ్ చేసుకుని కూడా రాయొచ్చు. హూ ఇస్ ద రుద్రమదేవి, సో ఈ విధంగా లేకపోతేనే హూ ఇస్ ద మార్క్4 అని ఈ విధంగా క్వశ్చన్ ఫామ్ చేసుకొని రాసి పంపించండి. ఓకేనా చిన్న బాయ్.